శ్రీమాత్రే నమః. మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఎందుకు తయారు చేసుకోవాలి, ఉగాది రోజు ఉగాది పచ్చడి ఎందుకు తినాలి అనే విషయాన్ని కంచి పరమాచార్య వారు ఒకనాడు తెలియజేశారు. ఆ కథ ఏంటో తెలుసుకుందాం. తమిళ సంవత్సరాది రోజున రాధా రామ్మూర్తి అనే ఒక ఆమె కంచి పరమాచార్య స్వామి వారిని దర్శించుకునే అవకాశం వచ్చిందట ఆవిడికి. అది తమిళ సంవత్సరాది అని అంటున్నారు కానీ నిజానికి తమిళులు మనలాగా వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడిని చేసుకోరు. కానీ ఈయనకు ఎక్కడో ఒక దగ్గర తెలుగు మూలాలు ఉండి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సరే, అసలు కథ విషయానికి వస్తే పుదుక్కోటై నుండి అక్కడకు వెళ్లి మహాస్వామి వారిని దర్శించుకుని చింతపండు బెల్లము కలిపినటువంటి వేపపువ్వు మిశ్రమాన్ని స్వామివారికి సమర్పించారట ఆవిడ. అప్పుడు స్వామివారు ఆమెను ఇలా అడుగుతున్నారు, ఓ వేపపువ్వు పచ్చడి మీరు ఎలా తయారు చేస్తారు అని అడిగారు స్వామివారు. ఆమెకు తెలిసిన విధానాన్ని తోచిన పదాలతో చెప్పిందట. దానికి మహాస్వామి వారు ఇలా చెప్తున్నారు, ఈ 3 పదార్థాలు మాత్రమే సరిపోవు, దానికి మీరు తేనె మరియు నెయ్యిని చేర్చాలి. దాన్ని సరైన పద్ధతిలో చేస్తే పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసిన పదార్థాన్ని మీరు ఇతరులకు పంచాలి, వారు అప్పుడు మీ వైపు ఆకర్షితులు అవుతారు. మొదట ఈ పచ్చడిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి, అప్పుడు మీకు అమ్మవారు ప్రసన్నురాలవుతుంది. తరువాత మీ ఇంటి యజమానికి, అప్పుడు భార్య ఏం చెప్తే దానికి అతను తల ఊపుతాడు. తరువాత ఇంటిలో పనిచేసే వారికి ఇవ్వాలి, అప్పుడు వారు ఏమాత్రం గొనుక్కోకుండా మీ పనులు చేసి పెడతారు అంటూ తర్వాత స్వామివారు కొంతసేపు వేపపువ్వు పచ్చడిని తయారు చేయమని తమ వంటశాల వారికి ఆదేశాన్ని ఇచ్చారు. దాన్ని అమ్మవారికి సమర్పించిన తరువాత తీసుకొచ్చి అందరికీ పంచమని చెప్పారు. అప్పుడు ఇలా అంటున్నారు, ఇప్పుడు ఇది ఎందుకో తెలుసా అని అడిగారు అందరినీ. అందుకు ఒక ఆమె, దీంతో మేమందరము పరమాచార్య స్వామి వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటాము, అందుకే మాకు ఇది ఇస్తున్నారు అని చెప్పింది. అవును నిజమే, కానీ ఇది త్రిపుర సుందరీదేవి ప్రసాదం కాబట్టి మీరందరూ ఎల్లప్పుడూ అమ్మవారికి భక్తురాలుగా ఉండాలి అనే ఇది ఇస్తున్నాను అని చెప్పారు స్వామివారు. మా చేతుల్లో ఉన్నది ఒక చెంచాడు వేపపువ్వు పచ్చడి అని మాకు ఎప్పటికీ అనిపించలేదు, అమృతంలా అనిపించింది అంటూ ఈ కథను ముగించారు రాధారామూర్తి. శ్రీమాత్రే నమః.